ప్రపంచ అందమైన అమ్మాయిలు హూ ఈస్ కేసీఆర్ అని అడిగిండ్రు. ఇక్కడ గొప్ప కట్టడాలు చూసి పర్షాన్ అయినరని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇగో ఇప్పుడు కేసీఆర్ కట్టిన కట్టడాల మీద ఇటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, అటు సుప్రీంకోర్టు మెచ్చుకున్నట్టు చెప్పిండ్రు. మరి వాళ్ళు ఏమన్నారు, దేని గురించి మాట్లాడిండ్రు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. 8,58,000 SFTలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 SFT, 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏక్దమ్ సెక్రటేరియట్ కట్టిండ్రు. అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లోనే ఉండేటట్టు కట్టిండు. ఇప్పుడు మంచిగా పరిపాలన చేసుకునేటట్టు ఉన్నది. హైదరాబాద్కు పోయినోళ్లకు అద్భుతంగా కనిపిస్తున్నది. దాన్ని ఉత్త 8 లక్షల గజాలల్లా గంభీరంగా కట్టిండు. అంతకంటే మంచిగా ఇంకెవ్వరు కడతారు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా 53 లక్షల గజాలల్లా సెక్రటేరియట్ కడతానని అంటున్నాడట. అరే గంత జాగేందుకు, కేసీఆర్ మంచిగా కట్టిండు కదా, అన్ని సవలతులతోని మంచిగా ఉన్నది కదా అన్నట్టు చెప్తున్నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 53,57,000 SFT ఏంది స్వామి? గంత మంచిగా కేసీఆర్ కట్టింది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎకరాలకు ఎకరాల భూమి ఎందుకు సామి అంటుండు. ఉత్త 616 కోట్లతో కట్టిన అద్భుతమైన సెక్రటేరియట్ కనిపిస్తుంటే ఏరే తీరు ఎందుకు చేస్తున్నారు సామి అన్నట్టు అడుగుతున్నాడు. జగన్ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ గురించి ఇట్లంటే సుప్రీంకోర్టు జడ్జి సతీష్ చంద్ర శర్మ కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు అద్దుకునేంతటిది అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరం చేయబట్టే వరి సాగు పెరిగింది, సర్కారే వరి వేయొద్దు అన్నట్టు చెప్పే కాడికి వచ్చింది. అట్లాంటి ప్రాజెక్టు మీద పిటిషన్లు వేసుడు మంచిది కాదని చెప్పింది. ప్రభుత్వాలు కట్టే ప్రాజెక్టులు ప్రజల కోసమే, అట్లా కట్టిందే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. అసోంటి వాటి మీద పిటిషన్ లేచుడు మానుకోన్రి అని అన్నది. నాగం జనార్దన్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు మీద సిబిఐ దర్యాప్తు జరపాలని కోర్టుకు ఎక్కితే ఇగో గీ మాటలు చెప్పిండు జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. చూసిండ్రా, నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. అప్పటి వరకు ఉన్న అబద్ధపు ప్రచారాలను పటాపంచలు చేస్తుంది. ఇగో ఇప్పుడు తెలుస్తున్నది కేసీఆర్ కట్టిన కట్టడాల ఇలువ. తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు ఎన్నేళ్ళైనా మర్చిపోకుండా చేసిండు అని అంటున్నారు సుప్రీంకోర్టు. జగన్ చెప్పిన మాటలు విన్న పబ్లిక్.